అలాగే హ్యాపీ మూమెంట్స్. హ్యాపీ మూమెంట్స్ తెలియదండి నాకంటే. నా 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 హ్యాపీనెస్ ఎప్పుడు కూడా అంటే సినిమాతోటి లింక్ అయి ఉంటుంది కాబట్టి సినిమాల్లో ఇంకేదో సాధించాలన్న పిచ్చ కసి కోరికలు ఉన్నాయి కదా, అవి జరిగినప్పుడు వాటిని హ్యాపీ మూమెంట్స్ అనుకుంటానేమో. అప్పటిదాకా ఎవ్రీథింగ్ ఈజ్ అ జర్నీ ఫర్ మీ. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడానికి ఏంటి, యోగా అలాంటివి చేస్తుంటారా? ఏమైనా యోగా నిజంగా ఏం చేయనండి, దేవుణ్ణి నమ్ముతానండి. ఆ నమ్మకం వల్ల ఏంటంటే ఒక ధైర్యం ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నవి ఏవి అవ్వవండి, ఒక్కొక్కసారి ఏవి అవ్వవు. ఇవన్నీ అతనికి తెలుసు కదా, నేను ఎవ్వడి కడుపు కొట్టలేదు, ఓకే, నా దగ్గర విద్వత్ ఉంది, టాలెంట్ ఉంది, నాకు ఏదో ఒక రోజున అది దాని నుంచి బయటికి రావటం అది ఒక్కరోజు జరుగుతుందండి. జరిగినప్పుడు మళ్ళీ ఎవ్రీథింగ్ విల్ టర్న్ అప్సైడ్ డౌన్. సో నా నా థాట్ ప్రాసెస్ ఏంటంటే భగవంతుడి మీద నమ్మకం పెట్టేసుకున్నాం అనుకోండి, ఏదో ఒక రోజు అతనే చూస్తాడు. ప్రయత్న లోపం లేకుండా మనం ఉండాలి, అదొక్కటే నమ్ముతున్నా, ఇప్పటికీ అలానే ఉన్నా. సో దానివల్ల ఏమవుతుందంటే సక్సెస్ వచ్చినా సరే వెంటనే కొండెక్కిపోం మనం. వర్మ గారి ట్వీట్స్ మనం చూస్తున్న తర్వాత కూడా నేను అంటే ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదేమో, దీనికి ఎక్కువగా ఆనందపడకూడదేమో, ఇది మన జర్నీలో ఇది కూడా ఒక పార్ట్ ఏమో అని అనుకుంటూ ఉంటే ఇంట్లో తిట్టారు. మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే నాకు వీడియోస్ తీయడంలో గట్రా హెల్ప్ చేశాడో అతను తిట్టాడు నన్ను. వర్మ ట్వీట్ అంటే ఆషామాషి కాదు నీకు అంటే, అండ్ డ్యూ క్రెడిట్ ఇస్తూ ఉన్నారు పాపం ఆయన. ఇప్పుడు ఎవరో హ్యాపీ డేస్ వంశీని ఇలా మార్చారు వర్మ అని ఫొటోస్ పెడుతూ ఉంటే ఈ వర్క్ అంతా కూడా వంశీ చేసుకున్నాడు, నేను కూడా యూనో మీరందరూ ఎలా సర్ప్రైజ్ అయ్యారో నేను కూడా ఐ వాజ్ ఆల్సో యాజ్ అమేజ్డ్ యాజ్ యువర్ అని ఒక ట్వీట్ చేశారు ఆయన. చాలా పెద్ద విషయం అది. వంశీ వర్మ ట్వీట్లు అమితాబ్ బచ్చన్ చూస్తారు, సో అమితాబ్ బచ్చన్ ఈ రోజు నీ ఫోటో చూశారు అంటే ఓ కరెక్టే కదా అనిపిస్తుంది నాకు. ఓకే, ఇంకా ఏమైనా చెప్పాలనుకున్న విషయాలని? ఎనీథింగ్ తెలియదండి, అంటే ఈ గ్యాప్ మళ్ళీ జీవితంలో ఇంకెప్పుడు రాకూడదని కోరుకుంటున్నాను, నేను రాదేమో అని ఆశిస్తున్నా. ఇంకొకటి విషయం తెలుసు లేదంటే లేట్గా సక్సెస్ వచ్చిన ఆ సక్సెస్ ఎక్కువ టైం నిలబడుద్దన్న విషయం నమ్ముతారా? అవునా, అంటే నేను కొన్ని విషయాల్లో అంటే విక్రమ్ లాంటి వాళ్ళు గొప్ప యాక్టర్స్ ఉన్నారు మనకి, వాళ్ళని చూస్తూ ఉంటే నాకు అలానే అనిపిస్తుంది. అంటే చిన్న వయసులో సక్సెస్ వచ్చిన ఎవరు కూడా లాంగ్ టైంలో సస్టైన్ అవ్వడం కష్టం అని కూడా వింటూ ఉంటాను నేను. హృతిక్ రోషన్కి ఆ ట్రెమెండస్ సక్సెస్ వచ్చిన తర్వాత, కహోనా ప్యార్ హై తర్వాత మళ్ళీ ఆయన తిరిగి ఒక సక్సెస్ చూడడానికి చాలా టైం పట్టిందండి. అండ్ ఎవరికి లేవండి ఫెయిల్యూర్స్, నాది ఫెయిల్యూర్ కూడా కాదు. పేరెంట్ సినిమా రిలీజ్ అయ్యి అది ఒక నీచమైన సినిమా అని ఎవడన్నా అంటే అయ్యో నేను ఫెయిల్ అయ్యాను ఒక ప్రొడ్యూసర్ గాను యాక్టర్ గాను అనుకోవడానికి, అది గ్యాప్. ఏమండి నా చిన్నప్పుడు నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు ఒక సంవత్సరం పాటు మేకప్ వేసుకోలేదు అన్నది పెద్ద న్యూస్. ఆ తర్వాత హిట్లర్, మాస్టర్ సినిమాలు చేశారు. అంతకుముందు సంవత్సరం పాటు మేకప్ వేసుకోలేదు మహాని చిరంజీవి గారు అంటే పెద్ద న్యూస్ అది. అంజీ సినిమా 6 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయింది అని మనకు తెలుసు. నేను ఎంత చూడండి, నా సినిమా ఆగటం ఏమంత పెద్ద విషయం, తీసిన సినిమా షూటింగ్ ఏమీ ఆగిపోలేదు. అండ్ ఎంత కాన్ఫిడెన్స్ తో చెప్తున్నానంటే ఈ రోజున సినిమా రిలీజ్ అయిన ఏ రోజైనా సరే అది పాత సినిమా అన్న ఫీలింగ్ మీకు ఉండదు. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దట్ ఫిల్మ్. ఓకే, ఆ సినిమా అంత బాగా నచ్చి దిల్ రాజు గారు కూడా తీసుకుందాం అనేది ఆ టాక్స్ నడిచే అన్నారు కదా దిల్ రాజు గారు. మరి దిల్ రాజు గారు ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరే కదా, మరి ఎందుకు ఒక కండిషన్లో తీసుకోలేదు? వీళ్ళు ఆల్రెడీ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు. ఓకే, ప్రాబబ్లీ ఒక మనిషి ఆల్రెడీ తీసుకుంటానన్న సినిమాని నేను మళ్ళీ టచ్ చేయడం కరెక్ట్ కాదన్న ఫీలింగ్ ఏదైనా ఒకటి ఉండొచ్చు. ఓకే, ఇంకొకటి ఆ సినిమా మీద నేను అంటే నా బ్రాండ్ వెయ్యాలి అంటే దాని మీద నేను చాలా ఎఫర్ట్ పెట్టాలి అన్న విషయం కూడా నాకు చెప్పారు ఆయన. ఆ టైం నాకు లేదు వంశీ అని ఒక టైంలో చెప్పారు. సో ఒకసారి ఆ మాట చెప్పిన తర్వాత నేను ఏ రకంగానూ ఫోర్స్ చేసే పరిస్థితి నాది కాదు. ఓకే, నాకు మంచి పరిచయం దిల్ రాజు గారితో, నాకు నా డైరెక్టర్లకి రవి భాయ్ కానీ లేకపోతే మా సర్కిల్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా పరిచయాలు, కానీ తమ్ముడే ప్యాకెట్ అంటాం కదా, అలా ఏ సినిమాకి ఆ సినిమానే. ఏమో ఏం తెలుసు, రేపు పొద్దున్న దిల్ రాజు గారే ఓ సినిమా ఇస్తారేమో నాకు, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. నేను కూడా కొంత మారాను ఇప్పుడు. ఒకప్పుడు కనుక నాకున్న చేదస్తానికి ఆ మాట క్వశ్చన్ ఎవరన్నా అడిగుంటే మంచి క్యారెక్టరైజేషన్ ఉంటే ఖచ్చితంగా చేస్తానండి ఇలాంటి మాటలు మాట్లాడేవాడిని. ఇప్పుడు క్యారెక్టరైజేషన్ లేకపోతే నేను చేస్తానని కాదు, కానీ ఇనీషియల్ గా ఒక మనిషి ఒక ప్రశ్న అడిగినప్పుడు ఒక పాజిటివ్ సమాధానం ఇవ్వాలి. తర్వాత కథ గురించి కూర్చున్నప్పుడు అప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయాలు. ముందే నేను ముందర కాళ్ళకి బంధాలు అన్నట్టు నా కాళ్ళకి నేనే బంధాలు వేసుకోకూడదు.